నేను నరేంద్ర మోడీ గారిని అంటే రాజకీయంగా నేను కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి, కొన్ని చూస్తుంటాను కదా. నరేంద్ర మోడీ గారి గురించి నేను ఆయన గుజరాత్ సీఎంగా అయినప్పటి నుంచి నాకు ఐడియా ఉంది. ఆయన గురించి చదువుతుండేవాడిని, వింటుండేవాడిని. అదేవిధంగా ఆయన గోద్రా ఇన్సిడెంట్లో ఆయన మీద చాలా నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. బట్ ఎంత నెగిటివ్ ప్రచారం ఎవరు ఆయనంటే పడని ప్రత్యర్థులు చేసినా కూడా నిజాయితీతో కూడినటువంటి ఒక కమిట్మెంట్తో కూడిన ఆయన వర్క్ ఆయన ఈరోజు భారతదేశపు ప్రధానమంత్రిగా నిలబెట్టింది. అంతేకాకుండా హ్యాట్రిక్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మేబీ 3 సార్లు కంటిన్యూస్గా అయ్యారు. బట్ ఈయన కన్సిక్యూటివ్గా 3 సార్లు హ్యాట్రిక్ కంటిన్యూగా చేస్తే హ్యాట్రిక్ అంటారు. అలాంటి హ్యాట్రిక్ ప్రధానమంత్రి ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయిన కొంతకాలం చనిపోయారు. ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తిగా ఈయన మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. ఆ రికార్డు ఈయన బ్రేక్ చేస్తారు, మన నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారి గురించి నేను యూజువల్గా నాకు బయట తెలిసిన ఇన్ఫర్మేషన్తో పాటు అప్పుడప్పుడు కళ్యాణ్ బాబు గారిని, మా తమ్ముడిని అడిగినప్పుడు కొన్ని విషయాలు చెప్పేవాడు. ఆ చెప్పే ప్రాసెస్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి కళ్యాణ్ బాబు చాలాసార్లు చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అన్నిటికన్నా నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, అది 80s మధ్యలో శ్రీనగర్ టోటల్గా ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల యొక్క ప్రాబల్యంలోకి వెళ్ళిపోతే అక్కడ నాన్ ముస్లిం ఎవరు కూడా సర్వైవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ హిందూ పండిట్స్ చాలా సఫర్ అవుతుండేవాళ్ళు. అలాంటిది శ్రీనగర్ అనేది అంత టెర్రరిజం తోటి లుకలుకలాడుతుండేది. అలాంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు తను ఇంకొక స్నేహితుడు కలిసి డైరెక్ట్గా శ్రీనగర్ నడిబొడ్డులో నిలబడి మన 3 రంగుల జెండాని ఆవిష్కరించే 3 రంగుల జెండాని సెల్యూట్ చేసి వెనక్కి వచ్చినటువంటి ధైర్యవంతుడు ఆయన. అండ్ సాధారణమైనటువంటి లైఫ్ స్టైల్. నాకు అది వినిన తర్వాత అంటే ఒక వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి వచ్చారంటే ఇలాంటి ఎన్నో జరుగుంటాయి. ఆయన పెళ్ళిళ్ళు ఏదో పెళ్లి చేసుకున్న ఆయన దాని మీద దూరంగా అయిపోయి ఒక బ్రహ్మచారిలాగా బతికారు. అలాగే నరేంద్ర మోడీ గారి మీద నాకు ఎందుకు అంత గౌరవం అంటే, నరేంద్ర మోడీ గారికి బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, చాలా మంది మార్పులు ఉండే రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. తనకున్నటువంటి ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టి ఎవరిని అక్రమ మార్గంలో అయితే అడ్డదారులు ఎప్పుడు పైకి తీసుకురాల. వాళ్ళ జీవితాలు ఇప్పటికీ వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. వాళ్ళు సింపుల్గానే బతుకుతున్నారు. మోడీ గారు మా ప్రధానమంత్రి గారు మా చుట్టం, మరి మాకు ఇది అని బ్రదర్ అని ఎవరు రాలే. అందరూ వాళ్ళ గుజరాత్లో వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు సింపుల్గానే బతుకుతున్నారు. అండ్ అనదర్ థింగ్, మోడీ గారి మీద నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, వాళ్ళ మదర్ మీరాబెన్ మీద ఆయన చూపించే ఎఫెక్షన్ కానీ అది కానీ చూస్తుంటే మాకు చాలా ఇష్టపడతాం. ఎందుకంటే ఏ కొడుకైనా ఏ కూతురైనా కన్న తల్లిదండ్రులను గౌరవిస్తున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మేము అలాగే ఉంటాం. సో దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మోడీ గారు లాంటి వ్యక్తి వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక చిన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళ అమ్మగారు ఏదో పెడితే తింటూ ఆవిడతో గడిపే క్షణాలు అప్పుడప్పుడు టీవీలో చూసి చాలా ఆనందం వేస్తుంది. ఓహో, ఎంత ఉన్నతమైనటువంటి అంటే అంత దేశ ప్రధాని కూడా ఆ తల్లి కొడుకే కదా, ఆవిడ దగ్గర చిన్నపిల్లలాగా ఉంటున్నాడు కదా అని అలాంటి కొన్ని సంఘటనలు నాకు చాలా ఇష్టపడేవాడిని అండి. అలాంటి నాకు ఎప్పుడు కూడా నేను మోడీ గారిని, కళ్యాణ్ బాబు గారికి పరిచయం ఉంది. కళ్యాణ్ బాబుకి ఆయన అంటే ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఇంత పరిచయాలు ఉన్నా సరే నేను ఎప్పుడు కళ్యాణ్ బాబుని ఒకసారి మోడీ గారిని చూడాలి, కలవాలని నేను కోరుకోలేదు. ఎందుకంటే మనం ఇష్టపడే వ్యక్తుల్ని, మనం ప్రేమించే వ్యక్తుల్ని దగ్గరగా చూడాలనుకోవటం కూడా అవసరం లేదు, అది అత్యాశ అవుతుంది. ఒక్కోసారి అది దగ్గరగా చూడటం వల్ల మనం ఊహించినట్టుగా ఉండకపోవచ్చు వాళ్ళ క్యారెక్టర్. అలా చాలామంది ఉన్నారు నాకు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే వ్యక్తులు. ఈ పొలిటికల్ జర్నీ ప్రాసెస్లో ఫస్ట్ టైం ఒకరోజు కళ్యాణ్ బాబు నాకు ఫోన్ చేసి, నువ్వు అనకాపల్లి వెళ్ళాలి, నేను వేరే ప్రోగ్రాంలో మోడీ గారితో ఇక్కడ విజయవాడలో ఉన్నాను, ఆయన అంత పెద్ద ఆయన మళ్ళీ అనకాపల్లి వస్తున్నారు, మన జనసేన రిప్రజెంటేషన్గా నా తరఫున ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అన్నయ్య, నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. నేను కళ్యాణ్ బాబు జనసేన పార్టీ మా నాయకుడు, ఆయన ఏం చెప్పినా సరే ఏదో ప్రయత్నం చేస్తాను తప్ప నేను చేయలేనని ఎప్పుడు చెప్పను. అది బాగా ఆయన చెప్పిన పని బాగా చేస్తానో లేదో డెసిషన్ ఆయనదే. సో ముందు చేసేద్దాం, ఆయన చెప్తే చేయటం అనేది నాకు అలవాటు. సో ఫస్ట్ నాకు ఆయన మీద అంత ఇష్టం ఉండటం వల్ల ఆయనతోటి నేను
స్టేజ్ షేర్ చేసుకోవాలా అనే ఆలోచనే నాకు కొంచెం కాన్షియస్ వచ్చింది. చిన్న టెన్షన్ అయ్యా. బట్ అయినా సరే నేను ఒక పార్టీ రిప్రజెంటేషను జనరల్ సెక్రటరీ హోదాలో వెళ్ళిన తర్వాత నేను ఏ పక్కన సీట్ వేస్తారు కదా అని అనుకుంటే సెంటర్లో మోడీ గారు, రైట్ సైడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. తర్వాత సీటు ఎవరంటే అది నా జనసేన రిప్రజెంటేషన్ నన్ను పెట్టారు. నాకు కొంచెం వచ్చింది. ఎలాగో మోడీ గారి సెక్యూరిటీ అంతా చాలా టఫ్గా ఉంటారు వాళ్ళు. స్టేజ్ మీద కనీసం ఒక పర్సన్ అయినా సరే ఎక్స్ట్రా వచ్చిన ఒక పర్టికులర్ ఏదైనా ఒక వస్తువు కానీ స్టేజ్ మీద తీసుకెళ్లాలన్నా 1 day to 2 days ముందు పర్మిషన్ తీసుకోవాలి ఆ ఎస్పీజీ గార్డ్స్ దగ్గర, వాళ్ళ దీంట్లో. అంత టఫ్గా ఉంటుంది బికాజ్ ఆయనకు ఉన్నటువంటి అంత సెన్సిటివ్ పొజిషన్ అయింది. సో చిలకలూరుపేటలో దానికి ముందు ఏం జరిగిందంటే, చిలకలూరుపేటలో మోడీ గారి సభకి వెళ్ళాల్సి వచ్చింది. మేము కొంచెం డిలే అవటం వల్ల అప్పటికి మోడీ గారు దిగిపోతే నేను కానీ మనోహర్ గారు, కళ్యాణ్ గారిని అలౌ చేశారు తప్ప నన్ను మనోహర్ గారిని ఆపేశారు. అంటే అంత స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన వన్స్ సభకి ఎంటర్ అయ్యే ముందే 10 నిమిషాల ముందు అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోతాయి. ఆయన వచ్చి కూర్చుని ఆయన మాట్లాడి వెళ్ళిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం స్తంభించి ఆ తర్వాత రిలీజ్ చేస్తారు. మరి ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతారో మనకు తెలియదు. సో అనకాపల్లిలో సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉంటే సరే నేను కళ్యాణ్ బాబు గారి రిప్రజెంటేషన్గా వెళ్ళాను. నాకు కొంచెం లోపల, అంటే చిన్న వ్యక్తి కాదు కదా ఆయన, అది దేశ ప్రధాని. ఆయనకి ఆ దూరంగా కూర్చుంటేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఆయన ఉన్న స్టేజ్ మీద ఒక పక్కన ఉంటేనే గొప్ప విషయం. అలాంటిది ఆయన పక్కన సీట్ వేసేటికి నాకు కొంచెం ఒక చిన్న తెలియని కాన్షియస్నెస్, ప్లస్ మాట్లాడాలి. నాకు రమేష్ గారు చెప్పారు, మీకు ఎక్కువ టైం ఉండదండి, మీకు ఓన్లీ 1 minute లోపల 1.5 minute లోపల మీ స్పీచ్ అయిపోవాలి. ఆయన స్టేజ్ మీద ఎక్కిన తర్వాత గంటలు అలాగే నిమిషాల ప్రకారం ఎవరు మాట్లాడకూడదు, ఓన్లీ 2-3 minutes కంటే ఎవరికి ఉండకూడదు అంటే సరే నేను అంతగా ప్రిపేర్ అయ్యి మాట్లాడదాం వెళ్ళాను. పిఎం గారు రావటం లేట్ అయిపోయేటప్పటికి కొంతమంది మాట్లాడాల్సి వచ్చింది. అలాగా సీఎం రమేష్ గారు మాట్లాడారు, ఆ తర్వాత నేను మాట్లాడుతుండగా మోడీ గారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది. నేను మాట్లాడాల్సిన మాట్లాడి కూర్చున్నాను. తర్వాత మోడీ గారు రావటం, ఆయన నెమ్మదిగా, ఆయన ఎలా ఉంటుందంటే స్టేజ్ ఎక్కిన తర్వాత ఫ్రమ్ సెంటర్ పాయింట్ నుంచి అందరిని అలా చూసుకుంటా అందరినీ విష్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఇటు విష్ చేస్తాను. మోడీ గారికి తెలుసో లేదో అంటే తెలిసి ఉంటుంది, కానీ నాకు కాన్షియస్ తెలుసో లేదో నేను ఎవరో ఆ పక్కన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇటు తిరిగితే నేను నమస్కారం సార్, నా పేరు నాగబాబు అండి, నేను పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ని, జనసేన ఆయన అన్నాడు, అంతే అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఆయన వెంటనే వితిన్ 2-3 minutesలో ఆయన ప్రసంగం స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు అద్భుతంగా మాట్లాడారు ఆయన. ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడే కమాండ్ చూస్తే నాకు కంఠం అయింది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇంత అద్భుతమైన స్పీకరు. ఆ మాట చూసి చాలా అలా చూస్తుండిపోయినా ఆయన మధ్యలో ఆయన మాట్లాడే మాటలు. స్టేజ్ మీద విజయ సూచికని అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తారు, కొంచెం దూరంగాను డిస్టర్బ్ చేయకూడదనే కాన్సెప్ట్లో ఉంటాం. సరే ఎప్పుడైతే ఆయన ముందుకెళ్ళి విజయ సూచిక వేస్తున్నారో చేయటానికి వెళ్తే నేను వెళ్ళాలా వద్దా అనే కాన్సెప్ట్లో కొంచెం వెనకం చేస్తే ఆయన మరి ఏం గమనించారేంటో లేదా ఇట్లా అని నన్ను పిలిచి మధ్యలో భరత్ గారికి ఆయనకి మధ్యలో నాకు ప్లేస్ ఇచ్చి ఆ హ్యాండ్స్ పైకి లేపి చేస్తే నాకు నిజంగా ఏంటి ఈయనకి అంటే ఇంత గుర్తుంచుకుంటారా ఒక వ్యక్తి అంటే, నాలాంటి మొహమాటస్తుడిని గుర్తించి ఇతనికి మొహమాటం మనం ఆయన గుర్తించి ముందు తీసుకొచ్చి ఆ చెప్పడంలో నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే అతన్ని వ్యక్తిత్వం అన్నీ ఎలాగో లైక్ ఆయన అంటే ఆయన ఏం చేసినా ఆ స్టేజ్ షేర్ చేసుకోవడం గొప్పగా అనుకునే నాకు ప్రిఫరెన్స్, ఇతను మొహమాటస్తుడు మనం పిలవాలని పిలవటం అనేది అది లీడర్షిప్ క్వాలిటీ అనిపించింది. సో ఆ రోజు అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. చాలా సంతోషపడ్డాయి, అంటే నిజంగా థ్రిల్ ఫీల్ అయ్యి ఎలక్షన్ మొత్తంలో అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మళ్ళీ వితిన్ ఒక 1 week లోపలే తర్వాత వితిన్ 5-6 daysలో మళ్ళీ కలికిరిలో నువ్వు వెళ్ళాలన్నారు. ఆ రోజు అయిపోయిన తర్వాత కూడా నాకు ఆకలికి లేదు, విపరీతమైన స్ట్రెస్తో ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం అంతా గౌరవించే వ్యక్తి మన దేశాధినేత ఆయన పక్కన ఉన్నటువంటి అసలు ఊహించుకోలేనటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం, గొప్ప గౌరవంగా ఫీల్ అయ్యా. నాకు అప్పుడు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంపీగా వద్దు ఆయనకి బీఏపీకి ఇవ్వాలి అనుకున్న మా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం.
ఆ రోజే నేను తెలుసు గొప్ప నిర్ణయం అని, ఆ రోజు ఇంకా సంతోషపడ్డా. నాకు అనిపించింది నేను ఒక ఎంపీగా నిలబడటం కంటే ఆయన ఉన్న సభలో పార్టిసిపేట్ చేయటమే నాకు గొప్ప విషయంగా అనిపించింది. కలిగి ఆ ఏరియాకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, బీజేపీ ఎంపీగా. అక్కడ ఏంటంటే మోడీ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పక్కన నాకు ప్లేస్ ఇచ్చారు. నాకు ఎక్కడ ఇచ్చినా ఓకే. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మళ్ళీ లేచి నమస్కారం ఒకసారి చూస్తారు ఆయన, ఏంటి ఈయన మళ్ళీ వచ్చి అనుకున్నారా ఏంటో నాకు తెలియదు. నేను అంత మీటింగ్ ఆయన మళ్ళీ అగైన్ ఆయన రాకముందే కరెక్ట్గా నేను మాట్లాడుతుండగానే ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవడం, నేను గబగబా మాట్లాడేసి కూర్చున్నాను. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, నెక్స్ట్ మోడీ గారు మాట్లాడేశారు. ఇంకా ఆయన ఆ రోజు ఆయన ఏదో ఒక రకమైనటువంటి ఒక మూడ్లో ఉన్నారు. ఆయన చాలా టఫ్గా మాట్లాడాను. ఎవరైనా సరే ఈ గంధపు చెక్కలు కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ ఈ కరప్షన్ చేసే వాళ్ళ తాట తీస్తానని ఆ రోజు డిసైడ్ చేశారు. అద్భుతంగా మాట్లాడారు. ఆ రోజు కూడా అదేంటి కలికిరిలో కూడా మా జనసేన ఇన్ఛార్జి డాక్టర్ హరిప్రసాద్ గారు, అక్కడ ఏమైందంటే నేను కొంచెం అంటే ఏది కూడా నేను ముందుకు దూసుకెళ్ళను. చాలాసార్లు చూస్తుంటాను, నేను పవన్ కళ్యాణ్ గారి పక్కన దూరంగా ఉంటాను, చిరంజీవి గారి మీటింగ్లో దూరంగా ఉంటాను. మేము విడిగా కలుస్తాం తప్ప పబ్లిక్ మీటింగ్స్లో మేము కొంచెం దూరంగానే ఉంటాం, ఎందుకంటే మిగతా వాళ్ళకి రాని అవకాశం ఉంది. నేను వెళ్దామంటే నాకు ప్లేస్ దొరకల. ఆఖరికి మా హరిప్రసాద్ గారు లేదన్నయ్య మీరు రండి, మీరు ఇక్కడ నిలబడి అంటే ఆల్మోస్ట్ ఒక 12 అడుగులు పక్కకి వెళ్ళి మోడీ గారి సెంటర్లో ఉంటే 12 అడుగులు పక్కనంటే ఒక 10 మంది 11 మందిని దాటి ఆ పక్కన ఇక్కడ నిలబడబోతుంటే మోడీ గారు క్యూ నుంచి వెనక్కి వచ్చి నన్ను మళ్ళీ పిలిచారు. నేను ఆయన అంత పెద్ద ఆయన పిలిచారు, పరిగెట్టుకుంటూ వెళ్తే లోకేష్కి నాకు మధ్యలో నిలబడు బాగుంటుంది అని చెప్పి, అంటే ఎక్స్ప్రెషన్ అది. సో ఆ రోజు కూడా ఆయనతో కలిసాను. సో అలాగా 2 సార్లు కలిసాం. అదైన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున అన్నయ్య, నేను, మా వదిన, కళ్యాణ్ బాబు గారి పిల్లలు ఆద్య, అకిరా మేమందరం ఉన్నప్పుడు ఆయన్ని వెళ్తుంటే మేమందరం నిలబడి ఉన్నాం, ఆయన్ని వీడుకోలేస్తున్నాం. ఆయన మధ్యలో నాకు తెలుసు మీ తమ్ముడు మీ అన్నయ్య 3 సార్లు వచ్చాడు, 2 సార్లు కలిసాం మీ ఇద్దరం మీటింగ్లో అని ఆయన అంటే, సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం పెట్టి అంతే. ఆ టైంలోనే ఆ అమిత్ షా గారిని కలిసాం. సో నాకు ఒక పక్కన జనసేన గెలవాలని, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి గెలవాలని ఎంత కోరుకుందో, సెంట్రల్ లెవెల్ మోడీ గారు రాకపోతే ఎట్లాగా? అంటే మనం ఇష్టపడే వ్యక్తి ఆయన ఏమో ఎలక్షన్ రిజల్ట్స్ కొంచెం పబ్లిక్లో అనుకున్నంత రాట్లా ఏదో తేడా కొడుతుంది. మేము చాలా టెన్షన్ పడినాం. అంటే స్టేట్ లెవెల్లో కూటమి వచ్చినా కూడా సెంట్రల్ లెవెల్లో వస్తేనే కదా మన స్టేట్ కూడా అడ్వాంటేజ్. బీజేపీ వస్తేనే కదా ఈ గొప్ప వ్యక్తి ఆయన అవ్వాలి అని చాలా బలంగా కోరుకున్నాం. ప్రీవియస్ ఇయర్లో వచ్చినంత మెజారిటీ రాకపోయినా ఒక అంటే హైయెస్ట్ సీట్స్ వచ్చినటువంటి పార్టీగా నిలబడటం, వాళ్ళకి సపోర్ట్గా కూటమి స్టేట్ లెవెల్లో ఒక 20 ఎంపీ సీట్లు స్టేట్లో గెలవటం, అవి కూడా చేరటం, అలాగే ఇంకా వేరే 2-3 సపోర్టులతోటైనా మ్యాజిక్ ఫిగర్ని అధిగమించి ఇంచుమించు ఒక 20 సీట్ల పైనే వాళ్ళు మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పడితే అమ్మాయి అనుకున్నాం. ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఢిల్లీలో నేను అటెండ్ అవ్వటం, ఆ తర్వాత స్టేట్ ప్రమాణ స్వీకారం కలవటం, ఇలా ఇన్ని సందర్భాలు మోడీ గారిని కలిసినప్పుడు అభిమానించడం వరకే తప్ప నేను ఎప్పుడు కలవాలని ట్రై చేయాలా, నాకు అంత అద్భుతమైన అవకాశం దొరికింది. స్టిల్ మేము బీజేపీ పార్టీ కాదు, బట్ బీజేపీ అంటే గౌరవించే వ్యక్తులు మేము. చాలామంది వ్యక్తులు అంటే అదర్ పార్టీస్ వాళ్ళు ప్రత్యర్థులు ఆయన ఎన్ని విమర్శించినా ఆయన ఎప్పుడూ ఇదవ్వలేదు. బీజేపీ వస్తే ఇంకా వేరే మతాల వాళ్ళు బతకడం కష్టం, బీజేపీ వస్తే ఇక అందరినీ ఏదో చేస్తారనేది రకరకాల మాటలు ఎప్పుడూ ఉన్నాయి. ఏదైనా అక్కడక్కడ ఏదైనా 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ అది ఏ పార్టీ ఉన్నా సెంట్రల్ అవుతానే ఉంటాయి. ఎప్పుడు జరిగేటువంటి 1-6 సంఘటనలు ఎలాగ జరుగుతుంటాయి. అది డిపెండ్స్ అపాన్ ఆ కాలమాన పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, అంతే తప్ప ప్రత్యర్థులు ఆరోపించినంత దుర్మార్గం ఏం జరగకపోగా అందరూ ఆయన వల్ల ప్రతి మతస్థుడు, ప్రతి కమ్యూనిటీ అడ్వాంటేజే పొందారు తప్ప ఎవరు నష్టపోలే. మోర్ ఓవర్ ఏంటంటే చాలామంది నాన్ కరప్టెడ్, అంటే అసలు కరప్షన్కి చాలా దూరంగా ఉంటారు. అందులో మోడీ గారు లాంటి దేశాధ్యక్షుడు లాంటి, దేశానికి ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి జీరో కరప్షన్, ఆస్తి లేదు, వ్యక్తిగత ఆస్తి లేదు. కొంతమంది ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు కామెంట్, మోడీ గారు వేసే డ్రెస్సులు ఎంత ఉంటాయి తెలుసా, ఒక డ్రెస్సు లక్షల్లో ఉంటాయి, 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి. అది చాలామందికి అర్థం కాదు. ఏంటంటే ఆయన మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, బెస్ట్ అటైర్లో ఆయన కనపడాలి. ఆయన నలిగిపోయిన డ్రెస్సులు వేసుకొని చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుంటారు ఏంటి అంటే విమర్శించే వాళ్ళకు కూడా మీనింగ్ లెస్, అర్థం లేదు. మేమందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇది నేను మాట్లాడదాం అనుకున్న స్టేజ్ మీద, బీజేపీ వచ్చిన తర్వాత సెంట్రల్ లెవెల్లో ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగల.
ఒక్కటి కూడా జరగల. మన పుల్వామా అటాక్ ఐ థింక్ అక్కడ మన ఆర్మీ వాళ్ళని కాల్ చేశారు తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు. ఎవరికి తెలియకుండా విత్ ఇన్ షార్ట్ స్పాన్లో వెళ్ళి వాళ్ళు అక్కడ తీవ్రవాద స్థావరాలని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అటాక్ చేశారు. అంతకుముందు అదే ఎయిర్ ఫోర్స్ ఉంది, అదే మిలిటరీ ఉంది, మరి ఎందుకు అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోయారంటే వీళ్ళని పరిపాలించేటువంటి నాయకుడి యొక్క సమర్థత, సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దట్స్ వై నాకు మోడీ గారంటే అంత గౌరవం. అలాగే మన ఇస్రోలో రాకెట్ ఫెయిల్ అయిపోయింది. సో ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మోడీ గారు వెళ్ళిన తర్వాత, అంటే ఇది కోట్ల మీద ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్ట్స్ అవి. మోడీ గారు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాలో తెలియక మొగం చల్లగా కన్నీళ్ళు పెట్టినారు మోడీ గారిని చూసి. నిజంగా మోడీ గారు సింపుల్గా ఓకే ఈసారి అయిందిలే కానీ ఇంకోసారి జాగ్రత్త చేయండి అనొచ్చు. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శివన్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటే మోడీ గారు అంత వామ్గా ఆయన ఓదార్చి బాగా చేయండి అని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ అద్భుతంగా ఆ శివన్ గారు మళ్ళీ చంద్రయాన్ అది అద్భుతంగా సక్సెస్ చేశారు. సో అది నాయకత్వం లక్షణాలు అంటే. ఓడిపోయిన తర్వాత చెడామడ తిట్టేయటం, గెలిచిన తర్వాత ఓ భుజం తట్టేయడం కాదు. ఓడిపోయినప్పుడు కూడా ధైర్యాన్ని ఇచ్చేవాడు, గెలిచినప్పుడు ఎంత అప్రిషియేట్ చేస్తాడు, ఓడిపోయినా కూడా అంత ధైర్యాన్ని ఇచ్చేవాడే నాయకుడు అంటే. ఆ గొప్ప నాయకత్వ లక్షణాలు ఆ మోడీ గారికి ఉన్నాయనేది నేను చెప్పదలుచుకుంది. 2019 ఎలక్షన్స్లో కూడా మోడీ గారే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలని నాకు కోరిక. చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.